జగన్మోహన్ రెడ్డి అప్పటి తెలుగుదేశం అధికార పార్టీ తెలుగుదేశం దీన్ని ముందుకు తీసుకెళ్లే వ్యవహారం, దాన్ని వెనకమాల మీకు ఇస్తే ఆ దశ బీసీలకి ఒరిజినల్గా ఉన్న బీసీ రిజర్వేషన్స్కి దెబ్బ పడుతుంది, అది మీకు నష్టం చేస్తుంది అనే వైసీపీ రాజకీయవాదంతో 2019 ఎన్నికల్లో లబ్ధి పొందిన మాట నిజమేనంటారు ఎంతో కొంత? అసలు ఈ గొడవ దీంతో కాపులకు వచ్చింది ఏమీ లేదు, కానీ మొత్తానికి మన రాజకీయ వాతావరణం చెడింది. అనవసరంగా ఒక కులం మీద ఒక కులానికి అనుమానాలు, అసహనాలు, అసూయలు ఇవి పెరిగిపోయినాయి. సో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నుండి ఏం చేశాడో మనకు తెలియదు, కానీ వాళ్ళ పార్టీ వైపు నుంచి ఏమైనా రిప్రజెంటేషన్స్ ఇప్పించాడో లేదో తెలియదు, కానీ ఈవెన్ అధికార పక్షం నుంచి కూడా బీసీ నాయకుల నుంచి కొన్ని రిప్రజెంటేషన్లు వెళ్ళినాయి. ఎందుకంటే ఎవరైనా చెప్పినా ఆగరు. బీసీ నాయకులు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు అర్జీ పెడతారు, మీరు వద్దన్నా కానీ పెడతారు. పెట్టిన తర్వాత మొత్తానికి చివరికి ఏమైందంటే మరి ఆ డేటా చూసి ఈ రిప్రజెంటేషన్లు చూసి ఏమనుకున్నాడో కానీ ఆ కమిషన్ చైర్మన్ మంజునాథ్ నేను బీసీ స్టేటస్ కాపులకు ఇవ్వడానికి నేను సంతకం పెట్టను పొమ్మన్నాడు. సీరియస్లీ ఓకే పెట్టనన్నాడు. ఏం చేయాలి అప్పుడు? పెట్టిందేమో వాళ్ళ కోసం, చైర్మన్ ఏమో సంతకం పెట్టను పొమ్మన్నాడు. ఏం చేయాలి? అందుకని 3 మెంబర్లలో ఈ మిగిలిన 2 మెంబర్లతోనూ దాని రికమెండేషన్ ఎటగొట్ట చేపించి మెజారిటీ ఒపీనియన్ ఉంది కాబట్టి రికమెండ్ చేసినట్టుగా రిపోర్ట్ తీసుకున్నారు. సంతకం పెట్టకపోవడానికి కారణం ఏంటి? హీ ఫెల్ట్ ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ కాదని ఆయన భావన. డేటా ప్రకారం ఆయన రిటైర్డ్ జడ్జి, ఆయన ఇష్టం అయింది, ఓకే, ఆయన ఆలోచన అయింది. సో ఆ రకంగా తంటాలు పడి ఓకే మామ అనిపించారండి. అనిపించినా కానీ ఇవ్వడానికి అక్కడ చోటు లేదు, 50% నిండిపోయింది. అప్పుడే అనుకోకుండా 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019 జనవరిలోనో ఏమో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది 10%. అది పాస్ అయింది బిల్లు, అది కూడా 2/3 మెజారిటీతోనే పాస్ అయింది. అందులో 15(6) అని 16(6) అని ఆర్టికల్స్ అమెండ్ చేశారు. దాంతో కలిపేనా ఈ 50%? కాదు, ఈ 50% వేరు, ఆ 10% వేరు. ఓకే. సో ఆ 10%లో ఇది పెట్టేద్దాం, గొడవ వదిలిపోతుంది, ఎట్లాగో కమిషన్ రిపోర్ట్ ఉంది కదా అని చెప్పి అందులో 5% ఇస్తున్నామని చెప్పి బిల్లు పెట్టి పాస్ చేశారు. ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయని పాస్ చేసినా అది చెల్లదు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అసలు దాన్ని పట్టించుకోలే, దాన్ని అది చెల్లుద్దో లేదో అని కూడా ప్రయత్నం చేయాల. మరి ఇది ఎట్లాగో చెల్లదని చెప్పారో ఏమో మనకు తెలియదు ఏం జరిగిందో. అది వాళ్ళ నిజంగా బయటికి తీసి ఇంప్లిమెంట్ చేద్దామని ఎవరైనా ట్రై చేసినా అది చెల్లదు. ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ సంఖ్యాపరంగా ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అనేదానికి ఏదైనా నిర్దిష్ట లెక్క, ఇంత పర్సంటేజ్ అనేది ఏమన్నా ఉందండి? ఎగ్జాక్ట్గా పల్స్ సర్వేలో వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అది పబ్లిక్ చేసినట్టు లేరు, కానీ నాకు గుర్తు 2018లోనే ఎప్పుడో ఆ పల్స్ సర్వే రిజల్ట్స్ గురించి వాటి గురించి మాట్లాడుతూ చీఫ్ మినిస్టర్ గారు అప్పట్లో పల్స్ సర్వేలో తేలిన దాని ప్రకారం కాపుల సంఖ్య 10.6 10.9 నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ 10.5 11 మధ్యలో ఒక ఫిగర్ చెప్పినట్టు గుర్తు. అసెంబ్లీ ఫ్లోర్ మీద చెప్పారు. అంటే ఆ రోజున పల్స్ సర్వేలో వచ్చిన లెక్క అది. పోనీ అది కరెక్ట్గా లెక్క వేయలేదు అని అనుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం జనాభా లెక్కలు జరుగుతున్నాయి, కుల గణన కూడా జరుగుతుందని అంటున్నారు. ఈ జనాభా లెక్కల్లో తేలిపోతుంది జనాభా సంఖ్య ఎంత అన్నది. ఈ క్రిమిలేయర్, బీసీస్ దానికి కండిషన్స్, ఈ ఈడబ్ల్యూఎస్ కోట, ఈ రెండింటికి మధ్య తేడా వివరిస్తారు? బీసీస్ రిజర్వేషన్స్లో కూడా క్రీమీ లేయర్ అని పెట్టారు, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాకు కూడా ఈడబ్ల్యూఎస్ ఉన్నదే అసలు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి. సో అందులో ఖచ్చితంగా ఎకనామిక్ క్రైటీరియా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ క్రైటీరియా ఇంకా కష్టమైంది, అంటే ఇంకా రిస్ట్రిక్టెడ్, కఠినమైంది. మీకు బీసీ క్రీమీ లేయర్లో పేరెంటల్ ఇన్కమ్ 7 లక్షలు మించకూడదు అంటారు, 10 ఎకరాల పొలం ఉండొచ్చు అనేది అంటారు. అదే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి పేరెంటల్ ఇన్కమ్ కాదు, ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షలు మించకూడదు అంటాడు యాన్యువల్లీ. ప్లస్ ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 5 ఎకరాలు మించి పొలం ఉండకూడదు, 100 గజాలు మించి అర్బన్లో ల్యాండ్ ఉండకూడదు, 200 గజాలు మించి రూరల్లో ఇంటి స్థలం ఉండకూడదు,
1000 స్క్వేర్ ఫీట్లు మించి ఫ్లాట్ ఉండకూడదు. ఇవి కండిషన్స్ ఈడబ్ల్యూఎస్లో. సో ఈ కండిషన్స్ అన్నీ పెడితే యాక్చువల్గా చాలా తక్కువ మందికి ఎలిజిబిలిటీ వస్తుంది. నిజమైన నిరుపేదలకే వస్తుంది. అంటే మన వాళ్ళు ఇచ్చే ఇన్కమ్ సర్టిఫికెట్లు అంత జెన్యూన్ అయితే, తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తే మా ఎవడేం చేయగలడు? ఆ తప్పుడు సర్టిఫికెట్ కూడా అసలు ఒరిజినల్ పేదవాడికి దక్కదు. మేనేజ్ చేసి దొంగదారులు వెళ్ళినోడికి ఆ సర్టిఫికెట్ దక్కింది. అదొక సమస్య ఉంది ఎట్లాగూ ఇంప్లిమెంటేషన్లో. కాకపోతే కండిషన్స్ అయితే అవి. ఈ రిజర్వేషన్స్ సాధ్యం కాకపోతే సుదీర్ఘకాలంగా ఆశగా ఎదురు చూస్తున్న నిరుపేద కాపులకు సంబంధించిన వాళ్ళ ప్రగతికి కార్యాచరణ అదర్ దాన్ దిస్, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇంకేమైనా మార్గం లేదంటారు? కాపులకు ఒక్కడికే కాదండి, అన్ని కులాలకి మార్గం ఉండాలి. ఒక్క కులాన్ని గురించి ఎందుకు మాట్లాడాలి అసలు మనం? ఎవరికి అవసరం లేదు ప్రగతి, ఎవరికి అవసరం లేదు అభివృద్ధి, ఎవరు కావాలని కోరుకోరు వాళ్ళు బాగుపడాలని, ఇంకా బాగా చదువులు రావాలని, డబ్బులు సంపాదించుకోగలగాలని, అవకాశాలు రావాలని ఎవరు కోరుకోరు? అందరికీ అటువంటి అవకాశాలు కలగజేసే సమాజాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మా లెక్కలో, మా రాజకీయాల్లో అయితే ఈ కులాలని పైకి తెస్తాం, ఈ కులాలకి రాజ్యాధికారం ఇస్తాం అని చెప్పి మేమైతే చెప్పాం. ఈ వివరాలన్నీ సమగ్రంగా మీకు ఎప్పుడు తెలుసు రావు గారు? నిజం చెప్పాలంటే నేను లాలో జాయిన్ అయిన తర్వాత చదువుకుంటా అంటే అర్థమైనాయి. ఇవన్నీ చదువుకుంటా అంటే అర్థమైనాయి. మరి మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు మాకు లా ఏం తెలిసొచ్చు? ఏదో కొంతవరకే కాన్స్టిట్యూషన్ లా తెలుసు, కానీ ఇంత వివరాలు ఇంత లోతుగా ఎప్పుడు చూడలే నేను. ఆ లా ఆఫీసర్లు వేరేగా ఉంటారు కదా, లా డిపార్ట్మెంటే ఉంటుంది. ఇంత సమగ్రమైన అవగాహన ప్రభుత్వాలు నడిపేవారికి, దాంట్లో ఈ లీగల్ వ్యవహారాలు లోతుగా చూసే ఆ సిస్టమ్స్కి, దాన్ని ప్రజలకి అర్థవంతంగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగి ఉంటే, దట్టు మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా ఉన్నారు. తుని రైలు ఘటన దేశవ్యాప్తంగా అది ఒక మచ్చ లాంటి ఘటన. అది అరికట్టలేకపోయారు ముందుగా. కరెక్ట్. 2, ఆ తర్వాత దాన్ని అసలు నిందితులు ఎవరో తేల్చలేకపోయారు. దీన్ని ఎలా చూడాలి? మీ బాధ్యత. కరెక్ట్, నా బాధ్యత అనుకోండి. 6 నెలల ముందు నుంచి ఈయన క్యాంపెయిన్ మొదలెట్టారు ముద్రగడ గారు. ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఆయన యాక్చువల్గా ఏం చేయబోతున్నాడో అన్నది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. ఆయనకి అత్యంత సన్నిహితమైన రాజకీయ అనుచరులకు కూడా తెలియదు. ఎవ్వరికీ చెప్పరు. అంత కాన్ఫిడెన్షియల్గా పూర్తిగా ఆయన మనసులోనే, ఆయన జేబులోనే పెట్టుకుంటారు. ఏం చేయబోతున్నారో ఎవ్వరికీ తెలియదు. సో నెక్స్ట్ రోడ్డు మీదకి వచ్చి పెట్రోల్ పోసుకుంటారో, లేకపోతే అక్కడే పెట్రోల్ పోసుకుని ఏదో అఘాయిత్యం చేయబోతారో, రైల్వే లైన్ మీదకి వెళ్ళి కూర్చుంటారో. అప్పుడు రైల్వే లైన్ మీదకి వెళ్ళడం, అప్పుడే ఆ ట్రైన్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ రావటం, అది కోయిన్సిడెంటల్గా జరిగింది. సో లాస్ట్ మినిట్ దాకా ఎవరికి తెలీదు. సో కాన్స్పిరసీ ఉద్దేశపూర్వకంగా దాన్ని వైసీపీ పథక రచనలో భాగంగా అట్లా తగలబెట్టిన ఘటనగా వైసీపీ ఫండింగ్ అయితే చేసింది. మీటింగ్కి వైసీపీ ఫండింగ్ చేసింది. ఎందుకంటే భూమన్ కరుణాకర్ రెడ్డి 2-3 సార్లు వచ్చి ఏయో ఇచ్చిపోయాడు. ఆ మేరకైతే మాకు ఇంటెలిజెన్స్ ఉంది. పిలిపించినట్టున్నారుగా? పిలిపించారు, బట్ ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా నేలబారుగా జరిగిందిలేండి. ఇట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్.